యథార్థ సంఘటన నేపథ్యంలో 23 చిత్రం గోరంట్ల చిత్ర ప్రదర్శన తిలకించిన ప్రముఖులు యూనిట్కు అభినందన. 1993లో జరిగిన యథార్థ సంఘటన నేపథ్యంలో చిత్రీకరించిన 23 మూవీ ప్రీమియర్ షో గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ చిత్ర విశేషాలు వివరించారు. 93లో జరిగిన చిలకలూరుపేట బస్సు దహనం ఘటన చిత్ర రూపంలో చూపించడం జరిగిందని అన్నారు. అనేక కుటుంబాలు ఛిద్రమయ్యాయని డైరెక్టర్ తేజ తెలిపారు. అయితే ఈ చిత్రంలో ఎటువంటి కాంట్రవర్సీ ఉండదని, అనుకోకుండా జరిగిన సంఘటన జీవితాలను ఎలా మలుపు తిప్పాయన్న అంశం మీద ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ చిత్రంలోని హీరో హీరోయిన్లు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మనవడు రాయపాటి తేజ, తస్మై కొత్త వాళ్ళైన హీరో హీరోయిన్లను చక్కగా నటించారని తెలిపారు. పాటల రచయిత చంద్రబోస్ చక్కని సాహిత్యం అందించారని తెలిపారు. ప్రేక్షకులకు చిత్రాన్ని అందించాలని వారు పేర్కొన్నారు. చిత్ర యూనిట్కు కమ్మ సంఘం జిల్లా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, రావుల పద్మజ, బోయపాటి వెంకట్ తదితరులు అభినందించారు. చిన్న తప్పుతో ఎన్ని ప్రాణాలు 23 మంది చనిపోయారు. అది కేసు తీసుకుని ఎందుకు జరుగుతుంది అక్కడ తర్వాత జరిగిన తర్వాత ఏమవుతుంది, ఇది థీమ్ ఆఫ్ ద ఫిల్మ్. నేను 23 మూవీ రాజ్ సార్స్ డైరెక్షన్ డెబ్యూ చేస్తున్నాను. 5 years నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ ఆపర్చునిటీ కోసం. కపుల్ ఆఫ్ మూవీస్ వచ్చాయి, బట్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ సోషల్ సోల్ఫుల్ మూవీ. ఒక మంచి మెసేజ్ ఉంది మూవీలో. సో ఇది ప్రాపర్ కమర్షియల్ స్టైల్ అయితే కాదండి. 90sలో జరిగిన ఒక ఈ స్టోరీస్ కలిపి కనెక్టెడ్ మూవీ. సో కొన్ని థీమ్స్ ఏంటంటే అండి, మీ ఫ్రెండ్షిప్ గురించి మంచి ప్యూర్ లవ్ స్టోరీ టచ్ చేయబోతుంది. అండ్ ఒక మంచి తప్పు చేస్తే ఎంత అనుభవించాడు, ఎంత అనుభవించినా కూడా మళ్ళీ జీవితంలో పైకి రావాలని పోరాడి తను పోరాడడం కాకుండా ఒక 10 మందిని మారుస్తూ ఉండాలి. థాట్ ప్రాసెస్లో స్టోరీ అంతా ఉంటుంది లాస్ట్లో. ఇది ఇట్స్ నాట్ అ ప్రాపర్ మీరు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ అయితే కాదండి, బట్ ఇట్ ఆర్ వెరీ ఎంగేజింగ్ మూవీ విత్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్వాల్వ్. సో వాచ్ ఇట్ టిల్ ద ఎండ్ ఇన్ థియేటర్స్ అండ్ సపోర్ట్ చేస్తాను. సార్ ఓన్లీ ఎమోషనల్ అయినా అట్లా ఎన్ని సాంగ్స్ మూవీలో సాంగ్స్ ఉన్నాయండి, బట్ మోర్ ఆఫ్ సిచ్యువేషనల్ సాంగ్స్ అండ్ వెరీ ప్యూర్ సాంగ్స్ అండి. ఇప్పుడు యూజువల్గా మనం వెరీ ఫ్యూ మూవీస్లో వస్తాయి ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్, గుర్తులు లేకుండా చాలా టచ్ అయ్యే సాంగ్స్. బట్ సాంగ్స్ అయితే డెఫినెట్లీ ఇదే, బట్ మోర్ ఆఫ్ సిచ్యువేషనల్ సాంగ్స్. కష్టపడేటప్పుడు ఒక సాంగ్ ఉంటుందండి, అబ్బాయి లైఫ్లో కోల్పోయి కష్టపడేటప్పుడు ఒక సాంగ్ ఉంటుంది, అమ్మాయి తన లైఫ్లో స్ట్రగుల్ అయ్యేటప్పుడు కొన్ని సాంగ్స్ ఉంటాయి, జైల్లో సాంగ్స్ ఉంటాయి, చాలా సిచ్యువేషన్. అండ్ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ. ఇప్పుడు ఇంతనా చూస్తే మనకి ఏమనిపించిందండి లవ్ స్టోరీ చాలా ప్యూర్గా అబ్బాయి లాస్ట్ వరకు ఫైట్ చేస్తాడు. ఆ కైండ్ ఆఫ్ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ ఆఫ్ 13 years ఆఫ్ జర్నీ చూపిస్తున్నాం. ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ చాలా ఆడిషన్స్ తర్వాత లక్కీగా నాకు చిన్నప్పటి నుంచే ఫిలిమ్స్లో రావాలి అనేది నాకు ఇంట్రెస్ట్. కానీ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక వాంటెడ్ టు కమ్. 23 పర్సనల్ స్టోరీ వినగానే నా స్టోరీ స్టోరీ ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది అందరూ తెలుసుకోవాలి, ఆడియన్స్కి అసలు చేరుకోవాలి అని ఒక థాట్ వచ్చింది. ఎక్సలెంట్ చేస్తానో లేదా సెకండ్, కానీ స్టోరీ అందరికీ తెలియాలి అండ్ ఒక ఫస్ట్ థాట్ నాకు వచ్చింది. స్టోరీలో 3 ఎలిమెంట్స్ కవర్ అయింది. ఒకటి వచ్చేసి క్రిమినల్ రిఫార్మేషన్ గురించి మాట్లాడాలి. అంటే క్రిమినల్స్ని క్రిమినల్స్ అని గుర్తు చేస్తూ ఉండడం కాదు, వాళ్ళని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఎలా రిఫార్మ్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడాలి. అండ్ దెన్ సోషల్ జస్టిస్ గురించి మాట్లాడాలి. అండ్ ప్యూర్ లవ్ అంటే మెంటల్ ఫిజికల్ కనెక్షనే కాదు, మెంటల్ కనెక్షన్ అన్న ఒక ఎలిమెంట్ కూడా చూపిస్తున్నాం మేము ఈ ఫిలింలో. రీసెంట్గా 4th ఫిలిం ఎంత హిట్ అయిందో ఇఫ్ యూఆర్ సీన్ సేమ్ అలాంటి కమర్షియల్ ఇది ఎలిమెంట్స్ లేకపోయినా కూడా మా దాంట్లో రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. రియల్గా అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ అంటాం కదా, ప్రతి ఒక్కరూ ఇది నా స్టోరీ అన్నది, అరే ఇది నాలాగా ఉంది, హీరో నాలాగా అనిపిస్తున్నాడు, హీరోయిన్ నాలాగా అనిపిస్తున్నారు
అన్న ఎలిమెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్లో ఎక్కడో అక్కడ కనెక్ట్ అవుతారు. మనం బల్గం చూసాము, మల్లేశం ఫిలిం చూసాము. ఈ ఫిలిమ్స్లో ఎంత స్టోరీ ఉంది, ఎంత మంచి స్టోరీ, ఎంత మంచి సబ్జెక్ట్ ఉందో ఈ 23 ఫిలింలో కూడా అంత మంచి సబ్జెక్ట్ ఉంది. సో ఇలాంటి ఫిలిమ్సే ఆడియన్స్ చూడాలి వాళ్ళ జనరేషన్లో. కమర్షియల్ సినిమాతో పాటు ఇలాంటి మంచి ఫిలిమ్స్ కూడా చూడాలి. అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా లేకపోయినా ఫిలిం ఎంతసేపు అయితే ఉందో అంతసేపు ప్రతి ఒక్కరు ఎంగేజ్ అయ్యి చూస్తారు అన్న గ్యారంటీ నేను ఇస్తున్నాను. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ ఈచ్ ఆఫ్ యూ టు వాచ్ దిస్ ఫిలిం అండ్ ఎంకరేజెస్. థ్యాంక్ యూ సో స్మైల్ స్మైల్ మేడం స్మైల్ అంటే రియల్టీగా ఉండాలి కానీ ఏదో చెప్పు. సార్ జస్ట్ ఇట్లా చేయకుండా థ్యాంక్ యూ. అతను నిజాయితీగా మన పోరాటం మన పోయినా కలుపుకుని పోవడమే మంచిది అంతే. యువరానర్, చనిపోయింది 8 మంది అమాయక దళితులే కాదు యువరానర్. కుళ్ళి ఉప్పిపోయిన శవాలను పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ అది చూడలేక గుండె పగిలి ఆత్మహత్య చేసుకున్నాడు. అది 9 జరిగిన ఘోరమైన చర్యను భవిష్యత్తు తరాలకెత్తి చూపడం కోసం తమ వాళ్ళ శవాలను ఊళ్ళోని పాతి పెట్టిపోయిన జనాలపైన పోలీసులు కాల్పులు జరిపితే రవి అనే ఇంకో అమాయకుడు చనిపోయాడు. అది 10, మొత్తం 10 మంది సార్. ఇదేదో క్షణికావిష్యం. చుండూరు మారణకాండ నిందితులందరికీ జీవిత ఖైదు విధించడమే న్యాయమని కోర్టు భావిస్తోంది. ఎర్రముద్దిరెడ్డి ఆ చెట్టు కింద పీడలను పెట్టి ఒడిసి చేపించిపోయావా? చెత్త నా కొడకల్లారా. అన్న అయిపోలేదన్న, హైకోర్టులో చూసుకున్నామన్నా. ఏందిరైపోయేది? నాకేమన్నా తీట పట్టి తెచ్చినానా? మీకోసం అదే చేసిందంతా. వాళ్ళని అట్టాగే వదిలేస్తే మీరు కూడా కలిసి అందరూ కలిసి ఉండండి. నేను ఆల్రెడీ హైట్ ఈరోజు గవర్నమెంట్ మల్టీప్లెక్స్లో 1983లో జరిగిన ఒక చెల్లూరుపేటలో జరిగిన బస్సు దహనం కేసులో జరిగిన యథార్థ ఘటన ఈ 23 మూవీలో ప్రదర్శించారు. ఉన్నది ఉన్నట్లు ప్రదర్శించారనుకుంటున్నాం. మన అందరికీ ఇష్టమైన నాయకుడు మన రాయపాటి సాంబశివరావు మనవడు రాయపాటి తేజ, అలాగే తన నటించిన ఈ మూవీ బాగా అందరు ఆదరణ ఉంచుకోవాలి, అందరికీ బాగా చూడాలి. తేజ గారి డైరెక్షన్లో ఈ మూవీ నచ్చింది. అలాగే మన చంద్రబోస్ గారి పాటలు రాశారు. రివ్యూ మన ఒంగోలు ప్రదర్శన అందరికీ చాలా గర్వకారణం. ఆల్ ది బెస్ట్ తేజ, తమ్మాయి, అలాగే చిత్ర యూనిట్కి నా అభినందన తెలుపుతూ మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.